నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ డిబేట్కి స్వాగతం. అయోధ్య, కాశీ ఈ రెండు ఆలయాలు ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్టు పట్టుబడ్డ ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్లో పట్టుబడ్డ నిందితుల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత ఒకళ్ళొకళ్ళు ఒక్కొక్క విషయం బయటపడుతూ వస్తున్నారు. ఒక కాలేజీలో, కాశ్మీర్లోని ఒక మెడికల్ కాలేజీలో పారామెడికల్ స్టాఫ్గా పనిచేసిన ఒక వ్యక్తి అక్కడి మెడికల్ స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జైషే మొహమ్మద్ వాటి కార్యకలాపాల పట్ల ప్రభావితం చేయటం, సబ్సిక్వెంట్గా చోటు చేసుకున్న డెవలప్మెంట్స్. ఒక తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ దీని మొత్తం ఎంటైర్ రాకెట్ని బస్ట్ చేశారు. సందీప్, కర్నూలుకు చెందిన ఆఫీసర్. ఆయన అక్కడ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనగర్గా పనిచేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో టీమ్స్ మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ని లాగినాయి. మొత్తం ఇక్కడ దాకా ఈ నెట్వర్క్ని 90% వాళ్ళే చేయగలిగారు. చివరి నిమిషంలో డాక్టర్ ఉమర్ హెస్టీగా తీసుకున్న డెసిషన్ వల్ల జరిగిన బ్లాస్ట్ అక్కడ, అంటే వాస్తవంగా వాళ్ళ టార్గెట్ వేరు, వాళ్ళు అనుకున్న తేదీ వేరు. డిసెంబర్ 6 కోసం ప్లాన్ చేశారు. ఇంతలో మొత్తం పట్టుబట్టం నిందితులు దేశ ఆంతరిక భద్రతకు సవాల్ చేసే విధంగా పరిణమించిన జైషే మొహమ్మద్ యాక్టివిటీస్కి సంబంధించిన మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ నిన్న రివీల్ అయినాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఏదర్ డినై చేయటం కానీ లేకపోతే ఇన్నోసెన్స్ ప్లీడ్ చేయటం కానీ మనం చూస్తూ వస్తున్నాం. ఈ అంశాలన్నింటికి సంబంధించి అండ్ ప్రధానంగా దేశంలోని హిందూ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల టార్గెట్గా జరిగిన ఈ కుట్ర గురించి సమగ్రంగా విశ్లేషణ చర్చించడానికి మనతో ఉన్నారు తూపాటి కిషోర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. నమస్తే కిషోర్ గారు. అండ్ బషీర్ అహ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ న్యాయవాది, వారికి కూడా నమస్తే. గోపాల్ శర్మ గారు, బీజేపీ నాయకులు, సీనియర్ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ కిషోర్ గారు, చూశారు కదా నిన్న మొత్తం మేజర్ రివిలేషన్స్ మనం చూసాం. ఈ అక్యూజ్డ్ దగ్గర నుంచి వాళ్ళు ఒక్కటొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ డాక్టర్ షాహీన్, షీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఫండర్ ఆఫ్ ది ఎంటైర్ ఈ డివాస్టేషన్ ప్రాసెస్ మొత్తానికి ఆమె నిధులు సమకూర్చట. అల్ సలాహ్ యూనివర్సిటీలో షీఈ్ అ ప్రొఫెసర్ అంట, హైలీ ఎడ్యుకేటెడ్ అండి. ఎవరిని ఇక్కడ తీసి పారేయడానికి వీల్లేదు. వివేచనతోటి పనిచేయగల దక్షత ఉన్న వాళ్ళందరే ఇప్పుడు పట్టుబడ్డవాళ్ళు. డాక్టర్ ముజామిల్ కావచ్చు, డాక్టర్ అదిల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. కిషోర్ గారు, ఆలయాలు టార్గెట్ ఇన్ కేస్ అంటే ఇక్కడ మనం ముందుగా మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని ప్రశంసించాలి. వాళ్ళు భయంకరమైన కుట్రని ఆపగలిగారు వాళ్ళు, అవునా కదా? నమస్తే వాసు గారు, 99 టీవీ ప్రేక్షకులకి, నా తోటి ప్యానలిస్టులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాసు గారు, ఇది చెప్తున్నాం కదా, టెర్రరిజం కి మతం రంగు పులిమినప్పుడు అంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ నుంచి మనము ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఇల్లిటరేట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకే అజెండా తోటి ఈ దేశం గురించి, ఈ దేశం యొక్క నాశనం కోరుకోవడం, ఈ దేశంలో అభద్రతా భావం క్రియేట్ చేయడం, ఇదే పని అందరూ చూస్తున్నాం. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది పెద్ద క్రైటీరియా కాదు, అందరూ కూడా ఇదే పని. ప్లస్ జెండర్ కూడా పెద్ద కన్సిడరేషన్ కాదనుకున్నాం. ఇప్పుడు మన కొత్త కోణంలో కూడా మహిళలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా తీవ్ర బాధాకరమైన విషయం. దేశం మొత్తం కూడా అందరూ కూడా, జాతీయవాదులందరూ కూడా ఖండించాల్సిన విషయం ఇది. సో ఇలాంటి తల్లిపాలదోకి రొమ్ముగుద్దే వాళ్ళని ఏం చేయాలనేది మనం అందరం కూడా కూలంకుషంగా దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ కిందికి రావాలి. అందరూ కూడా దేశ సౌభ్రాతృత్వం కోసం, దేశంలో శాంతి కాముకులమైన ఈ భారతదేశంలో మనం ఎప్పుడు కూడా ఎవరి మీదకి పోలే. ఎక్కడ కూడా మన చరిత్ర ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడు కూడా శాంతికి కోసమే ప్రయత్నం చేశాము. ఎన్నో విషయాలు, ఎన్నో సంవత్సరాల నుంచి మొఘలులు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు అందరూ కూడా మన దండెత్తినా కూడా మన యొక్క కల్చర్ ని ఏమి డిస్టర్బ్ చేయలేని పరిస్థితిలో ఈ రోజు మనము హిందుత్వం కావచ్చు, లేకపోతే సనాతన ధర్మం కావచ్చు, అన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాము. వీళ్ళు ఎంత ఘోరంగా వీళ్ళందరూ కూడా మనలోనే ఉండి మనకు ఈ విధంగా అన్యాయం చేయడము, మన దేశంలో వాళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ కూడా అందరూ ఉన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, ఒకే అజెండాతో ముందుకు పోతున్నారు అనేది మాత్రం మనకు అనిపిస్తుంది. అందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇలాంటి వారిని, అంటే మనం ఒక కమ్యూనిటీ చేస్తాను కాబట్టి మొత్తం వారిని ఆపాదించలేం, కానీ బట్ ఆ కమ్యూనిటీలో నుంచి కూడా వాళ్ళు ఒక ప్రెజర్ బిల్డ్ చేసి ఇలాంటి దానికి వ్యతిరేకంగా నిన్న కూడా ఏదో రాజా సింగ్ గారు కూడా కామెంట్ కూడా చూశాను. ఉదాహరణకి ఎవరైనా ఇలా చేస్తే
వాళ్ళ కుటుంబాన్ని కూడా వెలివేయండి దేశం మొత్తం నుంచి. అప్పుడన్నా కనీసం వీళ్ళు ఏమైపోతుందంటే వాళ్ళ కుటుంబానికి మంచి కోట్లు వస్తాయి, అందువల్ల ఎంజాయ్ చేయొచ్చు. ఒకరో ఇద్దరు దే ఆర్ టేకింగ్ ఒక ఆత్మాహుతి దళంగా కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, నా కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో కూడా చాలా చేస్తున్నారు. అటువంటిప్పుడు ఆ కుటుంబాన్ని వెలివేసేస్తే వాళ్ళకు కూడా ఈ దేశంలో స్థావరాలు లేకుండా చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఒక మంచి సజెషన్ లాగా అనిపించింది. వాళ్ళందరూ కూడా సరివేసినప్పుడు ఇప్పుడు ఎందుకంటే మనం ఏమేం చేస్తాం, శత్రువుల్ని పక్కన పెట్టుకొని ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. నేను ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీలో పాత బస్ మన అక్కడ ఉండే చాందినీ చౌక్ ఏరియా కావచ్చు, రెడ్ ఫోర్ట్ ఏరియా కావచ్చు, అంత క్రౌడ్ లో మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా ఇది చేయగలుగుతాం. ఎవడో కూడా ఆత్మహుతి దళం కూడా ఒక 10 మంది చంపాలని చంపేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఎంత క్లోజ్ మానిటరింగ్ ఎంత ఇది ఉన్నా కూడా చేయలేదు కదా. అయినా కూడా మన యొక్క ఏజెన్సీస్ చాలా గొప్ప పని చేశాయి. మన సందీప్ అనే కర్నూలు నుంచి వచ్చిన తెలుగు బిడ్డ ఈ యొక్క ఆపరేషన్ ని చేయడం అనేది అందరూ కూడా గర్వకారణం. సో ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా దేశం మొత్తం ప్రతి కూడా మనం ఖండించాల్సింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వారికి ఇక్కడ ఈ దేశంలో చోటు లేదని మాత్రం చెప్పగలను. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ అహ్మద్ గారు చూసారు కంటే జైషే మొహమ్మద్ నిద్రపోలేదు. పోస్ట్ ఆపరేషన్